ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన 2 మ్యాచ్ల్లో చెరొక విజయంతో 1-1తో సమంగా ఉన్నాయి. ఇక 3వ టెస్టు మ్యాచ్ ఈ నెల 15 నుంచి రాజ్కోట్ లో జరగనుంది. అయితే టీమిండియా సెలెక్టర్లు ఇప్పటి వరకు 2 మ్యాచ్లకు మాత్రమే స్క్వాడ్ ను ప్రకటించారు. మిగతా 3 టెస్టు మ్యాచ్ల కోసం టీమిండియా జట్టును ప్రకటించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. టీమిండియాలోకి 3 ఆటగాళ్లు తదుపరి మ్యాచ్ లో పునరాగమనం చేయనున్నారు. అదే సమయంలో 2 ఆటగాళ్లను జట్టు నుండి తొలగించే అవకాశం ఉంది. రాజ్కోట్ టెస్టుకు ముందు భారత జట్టుపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. భారత దిగ్గజ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తదుపరి మ్యాచ్లు ఆడతాడా లేదా అన్నది పెద్ద ఉత్కంఠ. రవీంద్ర జడేజా తదుపరి టెస్టు మ్యాచ్లు ఆడతాడా లేదా అనే విషయం ఇప్పుడు ఉత్కంఠంగా కొనసాగుతుంది. మరోవైపు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 3వ టెస్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 3వ టెస్టుకు ముందు టీమిండియా సెలెక్టర్లు తదుపరి టెస్టులో ఎవరిని ఆడించాలి, ఎవరిని ఆడించకూడదని ద్రావిడ్, రోహిత్ శర్మ అలాగే కోచ్ అజిత్ అగార్కర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ముందు జరిగిన 2 మ్యాచ్లు ఆడలేకపోయినా విరాట్ కోహ్లీ తదుపరి 2 మ్యాచ్లు కూడా దూరంగా ఉండవచ్చని తెలుస్తుంది. 3వ టెస్టులో కింగ్ పునరాగమనం చేస్తాడని ఊహాగానాలు వచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో చివరి మ్యాచ్ కి మాత్రమే పునరాగమనం చేసే అవకాశంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో జడేజా తదుపరి మ్యాచ్ కూడా దూరం కాబోతున్నాడు. అంతేకాకుండా భారత వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ తదుపరి మ్యాచ్ లో పునరాగమనం చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్సీఏలో ఉన్న రాహుల్ కోలుకున్నట్లు తెలుస్తుంది. ఇక జస్ప్రీత్ బుమ్రా 3వ టెస్టులో విశ్రాంతి తీసుకోవచ్చని వార్తలు వచ్చాయి. కానీ బుమ్రా తదుపరి టెస్టు మ్యాచ్ లో కూడా ఆడతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇక 2వ టెస్టులో భారత స్టార్ బ్యాట్స్మెన్ మహమ్మద్ సిరాజ్ కు విశ్రాంతినిచ్చి ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ కు జట్టులోకి తీసుకున్నారు. అయితే ముఖేష్ తన ఆట తీరుతో జట్టును ఆకట్టుకోలేకపోయాడు. అందుకే ముఖేష్ కుమార్ 3వ టెస్టు నుంచి తప్పించి సిరాజ్ ను మరోసారి అతని స్థానంలో జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి స్క్వాడ్ లో ఈ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.